హాయ్ హలో అండి, నేను మీ పిఆర్ బొటిక్ ప్రసన్నాని. చాలా రోజుల తర్వాత ది డైలీ స్టిచ్ బుక్లో మరొక వీడియో యాడ్ చేయబోతున్నాను. ఓన్లీ బ్లౌజెస్, శారీస్. అయితే ఈ శారీస్ అన్నీ వచ్చి ఓన్లీ మంగళగిరి అనమాట. మంగళగిరి శారీస్కి ఏ బ్లౌజ్ వచ్చింది, ఆ బ్లౌజ్ని డిజైన్ చేసామా, ప్లెయిన్గా కుట్టామా, డిజైన్ చేస్తే ఎలా ఉంది, ప్లెయిన్ ఎలా ఉంది, శారీకి వచ్చిన బ్లౌజ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో చూసేద్దామా, స్టార్ట్. ఫస్ట్ మనం బ్లౌజ్ చూసేద్దాం. ఇది బ్లౌజ్కి నెక్ డిజైన్ ఇలా ఉంది. మొత్తం డోరీతో ఫ్రంట్ అనేది బ్రాడ్, కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసి పెట్టేశాము. సో ఈ శారీకి ఈ బ్లౌజ్కి ఏ శారీ, బిగ్ బోర్డర్ మంగళగిరి శారీ. నేను శారీస్ మాత్రమే ఒక వీడియో కూడా చేశాను. సో దీనికి ఇది సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి డీప్ నెక్ అండి. డీప్లో కొంచెం కర్వ్ షేప్ ఇచ్చి ఫ్రంట్ మాత్రమే స్కాలప్ మీన్స్ ఓన్లీ మనకి 3 పాయింట్లో ఇచ్చి కింద మాత్రమే స్కాలప్ లాగా ఇచ్చేసి సింపుల్గా లట్కన్స్, హైట్ పఫ్. దీంట్లో క్లాత్ బాగానే వచ్చింది. సో హైట్ పఫ్ ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి ఈ శారీ. సో ఇది డీప్ నెక్, దీనికి మాత్రం హైట్ పఫ్ వచ్చేంత క్లాత్ వచ్చింది. సో ఈ శారీస్ నేనే తీసుకున్నాను మేడంకి. ఇది బ్లౌజ్, దీనికి ఇది సెట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లూ. దీనికి చూడండి మొత్తం అంతా మనకి బ్రాడ్గా వచ్చేసి నెక్ అంతా స్కాలప్ వస్తుంది. చిన్న చిన్న స్కాలప్ ఎంత క్యూట్గా ఉందో. బ్యాక్ నెక్ షేప్ చూడండి. నేను ఇది ఓపెన్ చేసి శారీ మీద పెట్టి చూపిస్తాను మీకు. అండ్ దీనికి ఏ శారీయో చూద్దామా. ఇది శారీస్కి మేడంకి నేనే తీసుకున్నాను అనమాట. ఇవి నెక్ షేప్ ఇలా, బ్యాక్ సైడ్ షేప్ డిఫరెంట్ అనమాట. ఇందులో మనకి డ్రాప్స్ అనేవి కామన్, కానీ ఆ డ్రాప్ వచ్చిన షేప్ అనేది డిఫరెంట్. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ని మనం ఇలా డిజైన్ చేసాం. మేడంకి హైట్ పఫ్ బాగా నచ్చిందంటే వెయిట్కైనా వస్తే పెట్టండి ప్రసన్న అన్నారు. సో దీనికి క్లాత్ ఉన్న వాటికి పెట్టేశాము. గ్రీన్ బ్లౌజ్, దీనికి కూడా క్లాత్ ఇచ్చాడు. సో దానికి పెట్టలేదు, దీనికైతే హైట్ పఫ్ పెట్టాము. ఇది వచ్చేసి కర్వ్ షేప్ ఉన్న నెక్, ఫ్రంట్ ఓన్లీ 3 పాయింట్ షేప్ విత్ హైట్ పఫ్. దీని శారీ వచ్చేసి చూసారా, ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చాడు. కలర్ కాంట్రాస్ట్ బాగా ఇచ్చాడు కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లౌజ్. దీనికి షేప్ అనేది ఇలా ఉంటుందండి. కొంచెం కర్వ్, స్క్వేర్ లాగా ఉండదు, రౌండ్ లాగా ఉండదు. స్క్వేర్ వచ్చి కొంచెం ఇలా కర్వ్ వచ్చింది. ఇది బాడీ మీద వేసుకుంటే ఇంకా లుక్ బాగా తెలుస్తుంది. అండ్ లట్కన్స్, దీనికి కూడా క్లాత్ వచ్చింది. హైట్ పఫ్ ఇచ్చేసాను, బార్డర్ ఇలా ఇచ్చేసాడు. దీనికి శారీ వచ్చేసి అన్నీ మంగళగిరి శారీసే, మొత్తం మంగళగిరి శారీసే. ఒక 2 పట్టు శారీస్ ఉన్నాయి. ఒక శారీ మన దగ్గర ఉంది, ఒక శారీ మగ్గం వారి దగ్గర ఉంది. దీనికి ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ గ్రే కలర్ బ్లౌజ్. ఇది వచ్చేసి బ్యాక్ 3 పాయింట్ షేప్, ఫ్రంట్ డీప్ రౌండ్, బ్రాడ్ రౌండ్, సింపుల్. దీనికైతే క్లాత్ ఎక్కువగా లేదు అండ్ పఫ్ పెట్టే ఛాన్స్ లేదు. అండ్ సింపుల్గా రౌండ్ నెక్. దీని శారీ మాత్రం చాలా బాగుంది. శారీ డామినేటెడ్గా ఉంది కాబట్టి ప్యాటర్న్ లేకపోయినా కూడా ఈ బ్లౌజ్ చాలా లుక్ బాగుంటుంది. అండ్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాం దీనికి. ఇది శారీ, దీనికి బ్లౌజ్ ఇది రౌండ్ నెక్. సో బార్డర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దీనికి ఇది సెట్. ఇంకొక గ్రీన్, ఇది మొత్తం గ్రీన్ అండి. దీంట్లో పెద్దగా మనం ఏ క్లాత్స్ కాంబినేషన్ యాడ్ చేయక్కర్లేదు. సెల్ఫ్ ఇచ్చేసాడు. బోట్ అంటే బ్యాక్ బోట్ ఇచ్చేసి ఇలా 2 హోల్స్ ఇచ్చి ఎక్కువగా మనకి బ్రా వచ్చే ప్లేస్ కాదు అండ్ బ్రాడ్ ఎక్కువగా వచ్చే ప్లేస్ కాదు. చక్కగా మనకి బ్యాక్ సైడ్, వన్ సైడ్ మనకి శారీ ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ కాకుండా ఇది నెక్, ఫ్రంట్ రౌండ్, హ్యాండ్స్కి పఫ్ రాలేదు. సో ఇలా మంగళగిరిలో శారీ క్వాలిటీ చాలా బాగుంది. ఒక్కరే క్లయింట్, అన్ని మంగళగిరి శారీస్ అండి. మేడం సెలెక్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా నెక్ షేప్ కొంచెం డిఫరెంట్. నెక్ షేప్ డిఫరెంట్గా ఇచ్చాము. ఫ్రంట్ బ్రాడ్ 3 పాయింట్ విత్ కప్స్. సో బోర్డర్ ఎలా ఉందో అలానే యాస్టీజ్గా పెట్టేసాను. దీనికి పఫ్ రాలేదు. ఇది శారీ, ఇది బ్లౌజ్. దీనికి ఇలా ఇచ్చేసాడు బ్లౌజ్. తెలుస్తూ చూడండి ఇక్కడ
ఇలా. సో మీకు ఎలా ఉందో తెలియదు, బట్ ఈ బొమ్మ మీద పెడితే డ్రేపింగ్ అనేది మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో మంగళగిరి శారీస్లో ఇప్పటి వరకు మనం చూసింది ఫ్లోరల్ చిన్న బోర్డర్, బిగ్ బోర్డర్, మీడియం బోర్డర్ అన్నీ వచ్చేసాయి. మంగళగిరి శారీలో 3 ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, అవి చూద్దాం. మంగళగిరి పట్టు శారీ అండి. నెక్ ఇలా ఇచ్చేసాను నేను. ఇలా ఇచ్చి కర్వ్ ఇచ్చాను. ఆ కర్వ్ అంతగా కనిపించకపోవచ్చు, మేబీ కనిపిస్తుందో తెలియదు. మధ్యలో ఇచ్చిన పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా, ఆ పోట్లీ ఈ కలర్ టిష్యూ తీసుకొని దానికి సైడ్కి ఆ పోట్లీ లాగా ఇచ్చేసి హైనెక్ పెట్టి ఫ్రంట్ బ్రాడ్ ఇచ్చేసాను మేడంకి. ఇందులో క్లాత్ బ్లౌజ్కి చాలా తక్కువ వచ్చింది, కొంచెం జాయింట్ పడింది సైడ్కి, అది లోపల ఖర్చులోకి వెళ్ళిపోయింది. అండ్ శారీ కూడా ప్లెయిన్, మీ అందరికీ తెలిసిందే ఈ శారీస్. ఈ శారీకి బాగుంది కదా, ఈ కలర్ ఎంత బాగుందో, బ్లూ కలర్ చాలా 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 బాగుంది కలర్. మేడం ఇంకో శారీ అదే తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ నేను హాఫ్ శారీకి సేమ్ మంగళగిరి ప్యూర్ పట్టు శారీ నేను ఒకటి కొనుక్కొని డిజైన్ చేయించుకున్నాను కదా, అదే వైన్ కలర్ ఇది. సేమ్ నేను ఏదైతే నెక్ దానికి ఇచ్చుకున్నానో మేడంకి అదే పెట్టాను. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి హై నెక్ ప్లెయిన్, కంప్లీట్ ప్లెయిన్. దీనికి ఏం ప్యాటర్న్ ఏం లేదు, ఫ్రంట్ మాత్రమే ప్యాటర్న్ లాగా ఇచ్చేసి పెట్టేశాను. కొంచెం బ్రాడ్ వస్తుంది, లుక్ బాగుంటుంది. సో ఇన్నర్ వాడే పని లేదు మనము దీనికి. బోర్డర్ సేమ్ సెల్ఫ్. ఇంకొకటి అందరికి బాగా నచ్చే పర్పుల్ కలర్ నెక్ డిజైన్ చూసారా, మీకు ఇక్కడ ఇలా వచ్చి వన్ సైడ్ కర్వ్, ఒక సైడ్ చిన్న బోర్డర్ వస్తుంది కదా, దాన్ని ఎలాగోలా మేము అడ్జస్ట్ చేసుకొని దాన్ని జాయిన్ చేసి చక్కగా ఇలా ఆ జాయింట్ అనేది కనిపించడం లేదు, ఆ ఫినిషింగ్ వల్ల నీట్గా అంత ఇచ్చారు కాబట్టి పైన చిన్న షర్ట్ బటన్ ఇచ్చేసాను. ఫ్రంట్ వచ్చేసి మీకు 3 పాయింట్ షేప్ మనకి సన్నగా వచ్చినప్పుడు ఇక్కడ వేసుకున్న జ్యువెలరీ చాలా హైలైట్ అవుతుందండి. దీనికి శారీ కలర్ బాగుంది కదా, చాలా బాగుంది. ఈ కలర్ చూస్తే ఏంటంటే కట్టేసుకోవాలన్నంత టెంప్టింగ్గా ఉంటుంది, అంత బాగుంటాయి మంగళగిరిలో ఈ కలర్స్ వచ్చేసి. వరకు మంగళగిరి శారీస్ అండి, మంగళగిరి ఫ్లోరల్, మంగళగిరి ప్లెయిన్. సో ఇప్పుడు మంచి ప్యూర్ పట్టు శారీకి మగ్గం వర్క్, మనం చేసిన వర్క్ అనేది చూసేద్దాం. మా ఎంప్లాయ్ ఎంత బాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చాడో చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ కూడా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బోర్డర్ చిన్న హైట్ పఫ్ ఇచ్చాను, మళ్ళీ దీంట్లోనే అడ్జస్ట్ చేసి దాని కింద చక్కగా స్కాలప్ హ్యాండ్స్ మీకు చూపిస్తాను. లుక్ బాగుంది కదా, చాలా బాగుంది. అందులోనూ బ్లాక్ మీద మల్టీ కలర్ వస్తే ఎంత బాగుంటుందండి, రిచ్ అంటే రిచ్ అనమాట. సో ఫ్రంట్ అలాగా, బ్యాక్ ఇలాగా, లట్కన్స్ కూడా చక్కగా నీట్గా ఇచ్చేసారు మా ఎంప్లాయీస్. దానికి వచ్చేసి వర్క్ శారీ మనం ఆల్రెడీ చూసేసామో చూడలేదో నాకు తెలీదు. సో బిగ్ బోర్డర్ ఉన్న సైడే నేను పెట్టాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ మనం ఇలా డిజైన్ చేసాం. దీని మీద ఇది సింపుల్ వర్క్ కాబట్టి కాస్ట్లీ పట్టు శారీ, గ్రీన్ శారీ ఉంది కదా రీసెంట్గా మనం కొరియర్ వీడియోలో చూసాము, ఆ శారీకి కొంచెం ఆల్ ఓవర్ వర్క్ లాగా హ్యాండ్స్కి ఇచ్చేస్తున్నాము. అది కూడా వచ్చుంటే నేను చూపించేసేదాన్ని, బట్ అది కొంచెం వర్క్ టైం పడుతుంది. సో మ్యాచింగ్ కోసం వర్కర్ దగ్గరే ఆ శారీ ఉంది. ఇక్కడ వరకు అయితే మన డైలీ స్టిచ్ బుక్ శారీ విత్ బ్లౌజ్ అనమాట. సో మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి, లేదా ప్రసన్న కంప్లీట్ వీడియోస్ చూడడానికి అవ్వట్లేదు అంటే మీరు షార్ట్స్ ఫాలో అవ్వచ్చు. షార్ట్స్ అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్లో కానీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో మన స్టోర్లో, మన బొటిక్లో ఏదో ఒక డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ రెడీ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ అనేది పెడుతూనే ఉంటాం. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, ఆర్ యూట్యూబ్లో అయినా ఫాలో అవ్వచ్చు. సో చూస్తూ ఉండండి. ఇలాంటి ఫిట్టింగ్స్ మీకు కూడా కావాలి అంటే కనుక కాంటాక్ట్ చేయండి PR బొటిక్.